సిఎస్కే వర్సెస్ ఎంఐ వెల్ క్లాసిక్ లాస్ట్ దాకా కూడా మ్యాచ్ టెన్షన్ రియల్ T20 ఐదర్ ఇటువైపు కాకుండా అటువైపు కాకుండా జరిగిన మ్యాచ్. ఎందుకంటే అది గెలుస్తుందో ఇది గెలుస్తుందో ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ టెన్షన్ ఇచ్చే మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఎంఐ. సిఎస్కే వర్సెస్ ఎంఐ వెల్ క్లాసిక్స్ హై వోల్టేజ్ మ్యాచ్గా ఉంటాయి. ఈ మ్యాచ్లో ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగా ఉంటాయి. మొత్తానికి సిఎస్కే ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. ధోని స్పిన్నర్స్ ఎంఐని మట్టి కులిపించేశారు. నాకైతే మెయిన్గా వికెట్ వెళ్ళడంతో రోహిత్ శర్మ వికెట్ వెళ్ళడంతో మ్యాచ్కి కొద్దిగా లో అనిపించింది. దాని తర్వాత ఎంఐ బ్యాట్స్మెన్ని సిఎస్కే స్పిన్నర్స్ దుమ్ము దులిపేశారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అని నాకైతే అనిపిస్తుంది. మొత్తానికి సిఎస్కే ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. ధోని ఎంట్రీ గురించి చెప్పాలనుకుంటే మాత్రం ఈ ప్లేయర్ కోసం స్టేడియం టీఆర్పీ రేటింగ్ అంతా కూడా వెయిటింగ్. ధోని 6, 4 సెంచరీ హాఫ్ సెంచరీ చేయక్కర్లేదు. జస్ట్ గ్రౌండ్లోకి బ్యాట్ పట్టుకుని ఎంట్రీ అయితే చాలు. మొత్తం స్టేడియం అంతా పూనకాల. ఈ ఒక్క మనిషి కోసం ఎన్నో కోట్ల ప్రజలు వెయిటింగ్. ఎన్నో సెంచరీలు 6లు కొట్టిన రాని క్రేజ్ ధోని జస్ట్ ఎంట్రీకి వస్తుంది. సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్లో ధోని స్టంపింగ్. ఎంఎస్ ధోని స్టంపింగ్ ఏజ్ 43. ఏజ్ అనేది ధోనికి అవ్వదు భయ్య. సూర్యకుమార్ యాదవ్ని 0.12 సెకండ్స్ లైటింగ్ స్టంపింగ్తో అంటారు బాబు దీన్ని. మొత్తానికి సూర్యకుమార్ యాదవ్ బలి చేసేశాడు. ధోని స్టన్నింగ్ స్టెంప్ అవుట్తో సూర్యాని పెవిలియన్కి పంపించేశాడు. ధోని ఏజ్ పెరిగింది కానీ స్పీడ్ మొత్తం అస్సలు తగ్గలేదు. ధోనికి ఏజ్ పెరిగింది కానీ స్పీడ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఎంఐ 3 వికెట్లు కోల్పోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మంచి బ్యాటింగ్ చేద్దామని అనుకున్నాడు, కానీ అది అలాగే మిగిలిపోయింది. ధోని చేసిన స్టంప్ అవుట్కి షాక్ అయిపోయాడు. చూస్తున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయారు. దీన్ని స్టన్నింగ్ లైట్ స్టంప్ అవుట్ అంటారు. 0.12 సెకండ్స్ స్టంప్ అవుట్ చేశాడు ధోని. హ్యాట్స్ ఆఫ్ ధోని. ధోని ఫిట్నెస్కి ఆ ఫాస్ట్నెస్కి హ్యాట్స్ ఆఫ్. ఇదంతా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగే స్టంప్ అవుట్స్. దట్ ఈస్ ద రీజన్ ఐ సే ఇప్పటికీ ఎప్పటికీ ఇంకెప్పటికైనా ద వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని, ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్. ధోనికి ఉన్న కామ్నెస్, షార్ప్నెస్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్కి ఏ టీంకైనా దిమ్ము తిరగాల్సిందే. అసలు ఎంతోమంది ధోని బ్యాటింగ్ కోసం వెయిటింగ్. ధోనికి ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ ప్లేయర్కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్, ఆ డయర్డ్ ఫ్యాన్స్ అంతా ఇంత కాదు. నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు, నడిపించేవాడు. గెలిచేవాడు కాదు, గెలిపించేవాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు తెగింపుంటే సరిపోదు, తెలివి ఉండాలి, తెలిసి ఉండాలి. ధోని ఆట స్టైల్ ఎవ్వరు బీట్ చేయలేరు. ధోని గురించి నీకేమనిపిస్తుందో కామెంట్ చేయి. అలాగే ధోని చేసిన స్టంప్ అవుట్ గురించి కూడా కామెంట్ చేయి.